బ్లాక్మెయిలింగ్ గురైంది, బెదిరింపులకు గురైంది, నిరంతరం టార్చర్ గురైంది. దానిలోంచి అమ్మాయి బయటపడడానికి చేసిన ప్రయత్నం మళ్ళా హింసగా మారింది. కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్ గా నిలబెట్టుకునే టైంకి అతను పెళ్లి ప్రపోజల్ తో వచ్చాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని. ఇదంతా కూడా అమ్మాయి చెప్తోంది. సంధ్య గారు ఇదంతా చెప్పారు. ఇందులో ఇంకొక విషయం కూడా, ఇందులో జానీ మాస్టర్ గారికి ఎంత ఇదైతే ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కి కూడా అంతే ప్రమేయం ఉందన్న వాదంతులు వస్తున్నాయి. అది కూడా నిజమేనా? జానీ మాస్టర్ భార్య ఒత్తిడికి గురైందో మరేమో. ఇతను ఏం చేశాడు, చాలా తెలివిగా వీళ్ళ ఇంటిమసీ బయటకు తెలుస్తుందనో, ఈయన చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు కదా, బయటకు తెలుస్తుంది, భార్యకి తెలుస్తుందని భయం కూడా ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయిని కూడా ఒత్తిడి తేవచ్చు, రకరకాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇతను అబద్ధాలు చెప్పి నా భార్య అడిగినా నువ్వు ఒప్పుకోవాలని, లేకపోతే ఇట్లా చెప్పమని అట్లా చెప్పమని, అంటే భార్యకి ఈమె వెంటబడుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేశాడు. భార్యతో అతను రకరకాలుగా ప్లే చేశాడు. ఇవన్నీ చూస్తుంటే భార్య మీద ఒత్తిడి తేవచ్చు, కానీ భార్య ఇన్వాల్వ్ అయింది అనేది వాస్తవం. కానీ ఆమెని మనం పూర్తిగా మాట్లాడకుండా, ఆమెను అర్థం చేసుకోకుండా ఆమె టార్చర్ చేసిందని నేను అనలేను, కానీ ఇన్వాల్వ్ అయ్యింది 2-3 సార్లు. ఈ అబ్బాయిని మానసికంగా హింసపెట్టింది, కొన్నిసార్లు అవకాశాలు ఇస్తా ఉంటుంది. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు, సగం దూరం జర్నీ అయినాక నువ్వు నా భార్య కాళ్ళ మీద పడు, నా భార్య కాళ్ళు మొక్కు, నీ తలని తీసుకెళ్ళి నా భార్య కాళ్ళ మీద పడితే అవకాశాలు వస్తాయి అంటది. ఆ పిల్ల ఒక దశలో నాకు జీతం కావాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి కాబట్టి వెళ్ళి కాళ్ళు మొక్కింది. అట్లా హ్యూమిలేషన్ గురైంది. మళ్ళా కొన్నిసార్లు నాకు 2 అవకాశాలు, 2 డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తే నేను వెళ్ళిపోతా అంది. అయితే 2 చేయి, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలంది. అట్లా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే వీడు వదలడు. ఇట్లా ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఓకే, సో మొత్తానికి కమిషనర్ శారద గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మహిళా కమిషన్ ఆమె బాధ అంతా విన్నది. ఆ తల్లి బిడ్డలు ఎట్లా జరిగింది వాళ్ళు ఒక న్యాచురల్ మనకు అర్థమవుతుంది. అబద్ధాలు ఆడిన వాళ్ళకి జరిగిన సీక్వెన్స్ అంతా చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఈజీలీ అసెస్, రైట్? వాళ్ళు బయటపడడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఏం చేశారు, అవన్నీ కూడా చెప్పారు. తను మొత్తం విని బాధితురాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఆమె